ఏమండి పదండి. వదినా వస్తా వదినా. చూసావా, ఇంత జరిగినా దాని పొగర మాత్రం తగ్గలేదు. తను మీ చెల్లెలు కదా. ఏమైంది సారు? ఎవరు వాళ్ళు? మనం పంచున్న దుప్పట్లు కూడా వదిలేసి వెళ్తుండ్రు. వాళ్ళు ఈయన చెల్లి బావ అమ్మా. టైం బాగోలేక ఇలా రోడ్డు మీద పడ్డారు. అయినా కూడా ఈయనకి కొద్ది కూడా జాలి లేదు. అయ్యో పాపం, నేను దుబాయ్ వెళ్లే లోపల వీళ్ళు కలిసిపోతే బాగుండు. అన్నయ్య, ఆయన ఇంకొక్క మాట అన్నా మర్యాదగా ఉండదు. ఆయన దగ్గర డబ్బుండకపోవచ్చు, కార్లు బంగాళాలు లేకపోవచ్చు, కానీ భార్యని గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకునే గొప్ప సంస్కారం ఉంది. నా భర్త నా పక్కనుంటే చాలు, ఈ డబ్బు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ నా కాలి కోటితో సమానం. ఏమండి పదండి. మా మనసులో దాని జ్ఞాపకాలు, ఈ ఇంట్లో దాని గుర్తులే కాదు, దానికి సంబంధించింది ఏది ఈ కుటుంబంలో ఉండకూడదు. మీ సైట్ కొని అందులో తన కలల ఇల్లు కట్టాలన్నదే తన ఏకైక చివరి కోరిక సార్. ఆ సైట్ వాడికి అమ్మేస్తే ఇక దానికి ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు. హలో జయనందన్. సార్ చెప్పండి సార్. ఏం లేదు, ఆ సైట్ అమ్మేయాలని డిసైడ్ అయ్యాను. ఆ రోజు మీ సిస్టర్ సైన్ చేయకుంటే కుదరదు అన్నారు. ఆ రోజు అలా అన్నాను, కానీ ఈరోజు నేను మనసు మార్చుకున్నాను. మీకు వద్దు అనుకుంటే చెప్పండి, ఇంకెవరికైనా అమ్మేస్తాను. నో 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 నో, అది నా సైట్ అని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. ఉండండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఓకే, త్వరగా వచ్చేయండి. ఏంటండి మీరింకా రెడీ అవ్వలేదు? అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా మావయ్య. అవునమ్మా, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు వేరే పని పడింది. నేను చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. పర్లేదు బావుగారు, మేము వెయిట్ చేస్తాం. వద్దొద్దు, మీరు బయలుదేరండి. ఆ జయనందన వస్తున్నాడు. జైగాడు ఇక్కడికి రావడం ఏంటి? కానీ అతనికి సైట్ ఎలా అమ్ముతారు? మీ చెల్లి సైన్ చేసిన పేపర్లు లేవు కదా. ఇప్పుడు లేవు, కానీ దాని ఆనవాళ్ళు మన కుటుంబంలో పూర్తిగా చెరిపేయటానికి ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. సరేనండి, మీ ఇష్టం. విశ్వ, వెళ్దామా? ఆ జైగాడొచ్చి జానుని చూశాడంటే చాలా డేంజర్. అలా జరగకూడదు. బాను, ఏంటి సారు? ఏం లేదు,
అందరం వెళ్తున్నాంగా, నువ్వు కూడా వచ్చేయ్. బాను ఎందుకురా ఇప్పుడు? ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంబరంగా కొత్త బట్టలు వేసుకుని తను మాత్రం అలాగే ఉంటే ఏం బాగుంటుందమ్మా? నిజమేరా. అమ్మ బాను, రా నువ్వు కూడా. థ్యాంక్ యూ విశ్వ. యు ఆర్ మై ప్రొటెక్టర్ అండ్ ఐఎమ్ ఏ లూజర్. నువ్వు నా గురించే ప్రతి క్షణం ఆలోచిస్తున్నావు, కానీ నేనే నీ గురించి తెలుసుకోలేకపోయాను. ఇక వెళ్దామంట్రా? పదండి వెళ్దాం. రా రామ్మా బాను. బావా, ఈ రోజు నా బట్టలు, జ్యువెలరీ మొత్తం నువ్వే సెలెక్ట్ చేయాలి. మరి మీ బావకి నువ్వు సెలెక్ట్ చేస్తావా? బావ అడగాలి కానీ బావ కోసం ఏదైనా చేస్తాను. నేను ది బెస్ట్నే సెలెక్ట్ చేసుకున్నాను, కానీ ఆ విషయం తనకే చెప్పలేకపోతున్నాను.